ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ నెలలో, క్రిస్మస్ వాతావరణములో మనమందరం ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాము. 32 పల్లో 36 పల్లో తెలియదు, కానీ ఎవ్వరి పళ్ళు కనపడడం లేదు. ఈ మాటను ఎప్పుడు మరవకండి. దేవుని మాట వెడలుతూ ఉన్నప్పుడు నీవు నవ్వలేకపోతున్నావు అంటే, నీవు సంతోషాన్ని వ్యక్తపరచలేకపోతూ ఉన్నావంటే, నీవు హాయిగా జాలీగా దానికి స్పందించి నవ్వలేకపోతున్నావంటే ఇంకా ఎక్కడో బంధింపబడి ఉన్నట్టు, ఇంకా ఎక్కడో విడుదల పూర్తిగా రానట్లు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మాట వస్తూ ఉన్నప్పుడు దానికి మనము ఓపెన్గా ఫ్రీ అయ్యి ఎంతగా నవ్వుతావో అంతగా నీవు ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క క్లచెస్ నుంచి విడిపింపబడి ఫ్రీ అవుతున్నట్లు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎప్పుడూ మరవద్దు. దేవుని సన్నిధిలో దేవుని మాటకు స్పందించలేక ఆనందించలేక ఉంటున్నామంటే మనము స్టిల్ కంప్లీట్గా విడిపింపబడినట్టు, కంప్లీట్గా డెలివరీ అవ్వనట్లు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దీనికి కారణం ఏంటో తెలుసా? కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేద్దామన్న సమయంలో మన ఆపద్బాంధవుడు ఉంటాడు కదా, అపవాది, ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి పెడతాడు. మనసులో, ఆలోచనలో, తలంపుల్లో ఏదో ఒకటి. వెంటనే ఉన్నా ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతాం. మనము దేవుని మాటకి ఎలా స్పందించగలుగుతాము? మనము వాని వెనక ఉన్నాము. వాడు లాగుతూ ఉంటే, వాడు డైవర్ట్ చేస్తుంటే, వాడు డివైడ్ చేస్తుంటే వాని వెనక ఉన్నాం. ఎలా మనం దాన్ని స్పందించగలుగుతాం? ఎలా మనం జాయ్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం? అంటూ ఉంటాం కదా, చైల్డ్ లైక్ ఫెయిత్ అనేది వాళ్ళకు ఏ లాజిక్లు, ఏ రీజనింగ్లు ఏముండవు. నువ్వేం చెప్తావో దానికి అనగలుగుతారు. అవునా? అదే మన ముందర ఎవరైనా ఏమైనా చెప్పాను, ఎన్ని తిరుగుతాయో, ఎన్ని అంటే అసలు జంక్షన్స్, వరల్డ్లో లేని జంక్షన్స్ అన్నీ మన దగ్గర ఉన్నట్టు అన్ని ట్రైన్స్ నడుస్తాయి మన ట్రాక్ మీద. ఇది ఎందుకు అంటే ఆయన సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఎలాంటివైనా సరే పర్వతాలు సహితము మైనం వలె కరుగుతాయి. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆ సన్నిధి ఆరాధించడము, స్తుతించడం అంటే మహోన్నతుని యొక్క సన్నిధిని మన మధ్యలో విస్తరించి కమ్ముకొని ఉంది. హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చున్నా సరే ఈ ప్రవాహపు, ఈ మహిమ ప్రవాహపు ఈ ప్రవాహంలో ఉన్నటువంటి మనము ఆయన యొక్క మహోన్నతమైన సన్నిధితో ఇలా ముంచి వేయబడి, తడిపి వేయబడి, ముద్దై ఉన్నటువంటి వారము. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ వాతావరణం, లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఆ దేశములో గొర్రెలు కాసేవాళ్ళు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి వారికి తెలియపరిచిందంటే, దూత రాగానే ఆ మహోన్నతుని యొక్క ప్రకాశము వారిని కమ్మగా వారు భయపడిరి అని ఉంది. అయితే దేవుని దూత వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ ఎలా వారిని కమ్ముకుందో, ఈరోజు నీవు, నేను, మీరు, మేము ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మహిమ ప్రకాశము కమ్మింప చేయడము, కమ్ముకొనటట్లు చేసే బాధ్యత పరలోకముది. హల్లెలూయా. 2000 సంవత్సరం కిందట యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు చూసినప్పుడు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, దేవాది దేవుడు
మానవునిగా ఈ భూమి మీదకి రావటమే అపవాది యొక్క ప్రతి క్రియలను నాశనము చేయటానికి, వాని ప్రతి కుయుక్తి, ప్రతి విధమైనటువంటి కుట్రలన్నింటినీ విర్రగొట్టడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అది మొదటిది. ఇంకొకటి, ఆయన ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అంటే, ఆ దేవాది దేవుడైనటువంటి ఆయన తన సంతానంకు అనుగ్రహించినటువంటి పరిపాలనా అధికారాన్ని, ఆ శక్తిని, ఆ యొక్క ప్రతి దానిని మన ఆది మానవుడైనటువంటి ఆదాము ఏం చేశాడంటే లీజుకి ఇచ్చాడు. అపవాదికి ఏమిచ్చాడు? లీజుకి ఇచ్చాడు. లీజుకి ఇవ్వడం ఆదాముకి ఎంతటి అధికారం అండి! ఆదాముకి ఎంతటి అధికారం అంటే, ఆదాము దగ్గరికి దేవాది దేవుడు మన తండ్రి తీసుకొచ్చినటువంటి ఆ సృష్టి, ఆ జంతువులను వాటన్నిటిని తీసుకొచ్చి, ఆదామా నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు దానికి స్థిరం అన్నాడు. ఎంతటి అధికారము! ఆదాము ఏ పేరు పెడితే ఇప్పటికి అదే పేరే నడుస్తుంది. అంతటి అధికారం, అంతటి పరిపాలనా శక్తి అంత ఇస్తే ఆ ఆదాము ఏం చేశాడంటే అపవాదికి లీజుకి ఇచ్చాడు. ఇచ్చాడు కదా. లీజుకి ఇచ్చినందుకు వాడు ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు భయాన్ని కలుగజేస్తాడు, వ్యాధి అంటాడు, ఇక్కడ అది అంటాడు, ఇక్కడ ఇది అంటాడు, ఇక్కడ అది అంటాడు. రకరకాల ఆలోచనలోనే భయాన్ని కొల్పిస్తాడు. వ్యాధి అనే భయము, రోగం అనే భయము, సమస్య అనే భయము, మరణం అనే భయము, రకరకాలవి, ఇబ్బంది అనే భయము, అసమర్థత అనే భయము, చేతకాదు అనే భయము, ఫెయిల్ అయిపోతానేమో అనే భయము, నాతో కాదేమో అనే భయము, ఇలాంటి భయాలన్నింటినీ ఎవరంటే ఇది అపవాదివి. ఈ భయాలను కొలిపే అపవాదిని మనము అనుమతిస్తే మనం ఏమవుతామంటే కృంగిపోతాం. కానీ అదే భయాన్ని కలగచేసే దానిని నీవు నోరు విప్పి గెట్ అవుట్ అంటే ఆ భయానికి భయము పుట్టి పారిపోతుంది. హల్లెలూయా. ఫియర్ ఈజ్ ఎ డెవిల్. ఫియర్ ఈజ్ ఎ డెవిల్. దానికి సంబంధించింది ఏది కలుగుతున్నా సరే నీ నోరు విప్పి నువ్వు గద్దించాలి. అది నిశ్చయముగా పారిపోతుంది. క్రిస్మస్ సీజన్, యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఈ భూమి మీద జరిగినటువంటి సంఘటనలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆనాడు ఏ విధంగా అయితే దూత వచ్చి చెప్పగానే, దూత రాగానే ఆ మహిమ ప్రకాశం వారిని ఎలా కమ్ముకుందో, ఈ రోజు మొదలుకొని ఈ 2024 సంవత్సరం అంతయు కూడా మనలో ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క సన్నిధి, మహిమ, ప్రభావము, ప్రకాశము బహు భయంకరంగా అనే పదము కంటే బహు తీవ్రంగా మీ ద్వారా ప్రవహించనై ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరం నాటు ఆ సమయంలో ఏ విధంగా చేశాడో ఇప్పుడు ఆయన మన ద్వారా సేమ్ అంతకంటే అధికముగా జరిగించనై ఉన్నాడు. ఆమేన్. మరియమ్మకు దూత వచ్చి చెప్పినప్పుడు ఏమందంటే, అయ్యో ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరగని దాననే అనింది. అప్పుడు ఆ దూత ఏం చెప్పింది? పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనింది. అంటే పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుని యొక్క శక్తి ఆల్రెడీ మన యందు నింపబడి ఉంది పరిశుద్ధాత్ముని ద్వారా. అంటే మనము ఆల్రెడీ పరిశుద్ధాత్మనికి నివాస స్థానమై ఉంటుండగా ఏ విధంగా అయితే ఆమె మీదికి అలా వచ్చి ఆ శక్తి కమ్ముకొని ఆమె అదే విధముగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెను పలకరిద్దామని యూదయ దేశంలోని ఒక ఊరిలోనికి వెళ్తే, ఆ కొండ ప్రాంతంలోనికి వెళ్తే పరిశుద్ధాత్మ మరియమ్మ మీదికి వచ్చింది. సర్వోన్నతుని శక్తితో ఆమె నింపబడి ఉంది. ఆమె వెళ్తూ ఉంది ఎలిజబెత్ అమ్మ దగ్గరికి. ఎందుకు? పలకరించటానికి. అయితే ఈమె వెళ్ళినప్పుడు పలకరించగానే ఎలిజబెత్ అమ్మ మరియమ్మ వందన వచనము వినగానే గ్రీట్ చేస్తుంది. హాయ్, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, గ్రీట్ చేస్తుంది, పలకరిస్తుంది. పలకరించగానే ఎలిజబెత్ అమ్మ గర్భములో శిశువు గంతులు వేషను అని ఉంది. హల్లెలూయా. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఎలిజబెత్ అమ్మ ప్రవచించింది మరియమ్మ గురించి. అంటే ప్రభువు ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏవి జరిగాయో
ఇప్పుడు మన ద్వారా, మీ ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా సేవకు మూవ్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ఆయన సంతానము, ఆయన నివాస స్థానం ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడికి వెళ్ళి విష్ చేసినా, పలకరించిన, ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన వారు నిశ్చయముగా పరిశుద్ధాత్మతో నింపబడబోతూ ఉన్నారు. మీరు పలకరించగానే వారు ఆ యొక్క సర్వోన్నతుని శక్తితో కమ్ముకొనబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరి మనం చేయాల్సింది ఏంటి? గ్రీట్ చేయాలి. నీవు ఏ గృహంలోకి వెళ్ళి, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గ్రీట్ చేస్తావో, పలకరిస్తావో, మాట్లాడతావో, ఏ గృహంలోకి అడుగు పెడతావో, ఏ ప్రాంతంలోనికి అడుగు పెడతావో, పరలోకం ఏం చేస్తూ ఉంది అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఆయన సర్వోన్నతమైన శక్తి వారిని కమ్ముకుంటుంది. ఇది సత్యం, ఇది జరుగుతూ ఉంది. మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే నోరు విప్పాలి. నాట్ ఓన్లీ నోరు విప్పటం, మనలో ఆ గ్రహింపు స్థిరముగా ఉండాలి. ఆ గ్రహింపు ఏమి గ్రహింపు అంటే అంతటి శక్తి. ఇప్పుడు మరియమ్మ వెళ్ళి పలకరించగానే ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె గర్భంలో శిశువు గంతులు వేయగలిగింది అంటే ప్రభు శక్తి ఆమె మీద ఉంది కాబట్టి నాకు అది అమ్ముతుందా, నాతో అయ్యేదేనా, నేను అలా ఇలా మనము సంశయిస్తూ సంకోచిస్తూ మనం ఏం చేస్తున్నామంటే మనలో ఆ శక్తి లేక కాదు, ఆ అభిషక్తుడు లేక కాదు, ఆ అధికారం లేక కాదు, ఆ అధికారం ఉంది అన్న గ్రహింపును మనము మరవటము ద్వారా దేవుడు ప్రతి సంతానానికి ఏమనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. దీనిని పరిశుద్ధాత్మని అనుగ్రహించాడంటే ఆయన శక్తి, ఆయన అధికారం, ఆయన సమస్తము నీలో ఉంది. నీ ద్వారానే ఆయన ఆలోచిస్తాడు, నీ ద్వారానే ఆయన మాట్లాడతాడు, నీ ద్వారానే ఆయన చూస్తాడు, నీ ద్వారానే టచ్ చేస్తాడు, నీ ద్వారానే నడుస్తాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా, నీవు ఎవరిని దర్శించినా, నీవు దేని విషయమై మాట్లాడుతూ పరిష్కారం కొరకు నువ్వు వెళ్తూ ఉన్నా, ఏ ప్రాంతంలో నీవు మూవ్ అవుతూ ఉన్నా, నీవు కాదు క్రీస్తు. హల్లెలూయా. అభిషక్తుని ధరించుకున్నటువంటి నీవు ఆ గ్రహింపుతో నీవు మాట్లాడినప్పుడు నిశ్చయముగా ఆ ప్రాంతములో ఆ అభిషేక ప్రవాహముతో ఉండకూడనివన్నీ విరగొట్టబడతాయి, రావాల్సినవన్నీ వచ్చి చేర్చబడతాయి. కావాల్సిందల్లా గ్రహింపు, కావాల్సిందల్లా గ్రహింపు. ఈ విషయాన్ని మనము మరీ తీవ్రంగా, మరీ ముఖ్యంగా, మరీ ప్రాముఖ్యంగా మనము గ్రహింపులోకి తెచ్చుకోవాల్సింది పదే ఏంటి అంటే ఆ అభిషక్తుడు నీ యందు నివాసం చేస్తూ ఉన్నాడన్న సత్యం. హల్లెలూయా. ఎందుకు అంటే మనం చూస్తాం రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తాం, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ఏమవుతారు? క్రీస్తే అవుతారు. ఇది దూషణ కాదండి, సత్యము. క్రీస్తులోనికి బాప్టిజం పొందినటువంటి మనం ఏమై ఉన్నాము? క్రీస్తును ధరించుకొని ఉన్నాము, క్రీస్తు వారమై ఉన్నాము. క్రీస్తు వారమై ఉన్నటువంటి మనము మామూలుగా ఉండకూడదు అన్నదే తండ్రి యొక్క వాంఛ. ఆ వాంఛ ఏంటి అంటే మనం చూస్తాం చాలాసార్లు శిరస్సు మనకు హెడ్ అని తెలుసు, మనము క్రీస్తు యొక్క సంతానము అని తెలుసు, ఆ క్రీస్తు యొక్క బాడీ అయినటువంటి సంఘం అనే దానిలో మనము అవయవములు అని తెలుసు. ఇవన్నీ తెలిసి మనం ఏం చేస్తున్నామంటే మరుస్తున్నాం, మరుపులోనికి వస్తూ ఉన్నాం, మరిచిపోతూ ఉన్నాం. అయితే ఈ సీజన్లో మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం ఏంటి అంటే మొదటిసారి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మానవునిగా వచ్చినప్పుడు ఏ సంఘటనలు జరిగాయో ఇప్పుడు మన ద్వారా విస్తృతంగా అత్యధికముగా ఆయన మూవ్ అవ్వబోతూ ఉన్నాడు. మన ద్వారా ఆయన రాజ్య విస్తరణ బహు 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 విస్తారముగా ఆయన జరిగించనై ఉన్నాడు. మనము చేయవలసిందల్లా ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని గ్రహింపులో నిత్యము కలిగి ఉండడము. ఆయన నీ యందు ఇమిడి ఉన్నాడు, ఆయన నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు.
అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22-23లో ఈ విధముగా చెప్పబడుతుంది. ఏంటి అంటే ఇప్పుడు జీవమైనను లోకమైనను మరణమైనను ప్రస్తుత ముందమైనను రాబోవునవైనను అన్నీయు నీవి అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే సమస్తము ప్రభువి, సమస్తము నీవి. క్రీస్తునందు సమస్తం నీవైతేనప్పుడు క్రీస్తు దేవుని వాడు. నీవు క్రీస్తుని నువ్వు క్రీస్తువు, నీవు తండ్రి సొత్తు. ఆమేన్. ఈ సత్యాన్ని, సింపుల్ ట్రూత్ను మనం ఎప్పుడు మరవకుండా ముందుకు సాగుతామో అప్పుడు అత్యధికమైన విషయంలో మనము ఉంటాము. ఎందుకు అంటే దేనికి భయపడుతూ ఉండడానికి? ఆ లోకంలో ఉన్నది ఏమన్నా గొప్పదా? చాలాసార్లు అంటాం, అమ్మా బైబిల్ మాట వినడము కరెక్టే, యేసుప్రభు చెప్పింది సత్యమే, కానీ పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి వణుకు పుడుతుందమ్మా, కృంగిపోతామమ్మా, భయం వేస్తుందమ్మా అని అనుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు మనకు? క్రీస్తు నీకు శిరస్సు అయి ఉన్నప్పుడు, క్రీస్తును నువ్వు ధరించుకున్నప్పుడు, ఆయన నీకు శిరస్సుగా ఉంటే, ఆయన మనసంతా నీదై ఉన్నప్పుడు, ఆయన సమస్తము నీవై ఉన్నప్పుడు ప్రతిదీ ఎక్కడ ఉందని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడంటే ప్రతిదీ ఆయన పాదాల కింద ఉన్నట్లుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవాది దేవుడే నీ యందు ఉంటుండగా అవన్నీ ఎక్కడ ఉన్నట్టు అంటే మనకు తెలుసు, మన పాదాల కిందే. కానీ మన పాదాలు ఎప్పుడు చూసుకోం. పాదాలను ఎప్పుడు ఎవరైనా చూస్తున్నారా? సమస్య వచ్చినప్పుడు పాదాల కింద చూస్తున్నారా? చూడడం లేదా? ఎప్పుడు ఇలానే చూస్తాం, ఎప్పుడు భయంగా చూస్తాం. కానీ భయపడొద్దు, కాళ్ళ కింద చూడండి. కాళ్ళ కింద ఉన్నటువంటి చీమ కానీ, కాళ్ళ కింద ఉన్నటువంటి ఏదైనా కానీ నువ్వు జస్ట్ అలా నలుస్తే అయిపోయా, అది క్రష్ అయిపోతుంది. అవునా? ఇది సత్యం, మాట కాదు, ఇది సత్యం. నీవు చెయ్యి, అది జరుగుతుంది. ఎందుకు అంటే ఎంతగా నీవు శిరస్సు అయి ఉన్నవానికి సబ్మిట్ అవుతావో, ఎంతగా ఆయనకు నీవు విధేయత చూపిస్తావో అంతగా అపవాది రాజ్యము నీకు లోబడుతుంది. హల్లెలూయా. ఎంతగా నీవు ఆయనకు విధేయత చూపిస్తావో అంతగా అపవాదికి సంబంధించినటువంటిది ఏదైనా సరే అది నీకు లోబడి తీరవలసిందే. ఆమేన్. అందుకనే చాలాసార్లు అంటాం, చర్చిలో కూర్చున్నప్పుడు ఓకే, క్రిస్మస్ సీజన్ ఓకే, దేవుడు వచ్చినాడు ఓకే, ఇవన్నీ అభిషేకం ఓకే, ప్రవాహం ఓకే, పరిశుద్ధాత్మ సన్నిధి ఓకే, అన్నీ ఓకే. కానీ ఒక్కసారిగా ఉప్పెనలాగా అలలు, తుఫాను ఎగసిపడ్డం, భయంకరమైనటువంటి సునామీలు వచ్చినప్పుడు ఎట్లా? వాటిని చూస్తే, నువ్వు గొప్పగా చూస్తే అవి గొప్ప అనిపిస్తుంది. కానీ ఎవరు గొప్ప? బయటున్న అవి గొప్పనా, లోపలున్న క్రీస్తు గొప్పనా అని మనముగిన మన వైపు చూస్తే క్రీస్తు గొప్పవాడు. హల్లెలూయా. ఇదే విషయాన్ని మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే బయట ఎన్నో ఉప్పెనలు, యేసు ప్రభువారు శిష్యులు కలిసి దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు, మార్కు సువార్త 4వ అధ్యాయము 35-37 వచనాల్లో మనం గమనించినప్పుడు భయంకరంగా అలలు లేచాయి, సముద్రం పొంగుతుంది, మునిగిపోతారు, చనిపోతారు ఇంకా మునిగితే. వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళు మనకు ఎగ్జాంపుల్, మనకు మాదిరి. వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు కొంచెమన్నా చింత లేదా? కొంచెమన్నా జాలి లేదా? నీకు కొంచెమన్నా మనసుందా అని ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారో. కానీ ప్రభు ఒక్కసారి ఏం చేశాడంటే, ఆయన మానవునిగా ఉన్నప్పటికీ ఆయన దేవుని వాడని ఆయనకు తెలుసు గనక ఆయన ఏం చేశాడంటే లేచి నిలిచి గద్దించాడు. హల్లెలూయా. ఆయన లేచి నిలిచి గద్దించగా అది నిమ్మలమైంది. ఆమేన్. అంటే బయట అలాంటివి ఇంకా చూడండి, సముద్రంలో సునామీలాగా ఉప్పెన, అలలు ఎగిసిపడము, అందులో చిన్న దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు పరిస్థితి చూస్తే భయంకరం అనిపిస్తుంది. అలాంటివి మన జీవితంలో, మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చేస్తున్న ప్రయాణంలో, మనం చేస్తున్న వృత్తుల్లో, మనం చేస్తున్న ఏ బాధ్యతాయుతమైనటువంటి ఏ పనిలో అయినా సరే, మనం జీవించే జీవన విధానంలో ఎదురయ్యే మానసికమైనటివి అయినా సరే, శారీరకమైనటివి అయినా సరే, పరిస్థితుల ప్రభావంని బట్టి మనల్ని వణికించి గడగడలాడించేటివైనా సరే,
ఆలోచన తలంపుల ద్వారా భయంకరమైన భీతిని కలగజేసేవైనా సరే నీవు వాటి వైపు చూడాల్సింది ఏంటంటే, వాటి వైపు చూసి వణుకు పుట్టే కంటే కృంగిపోయేదానికంటే నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు అన్నది చూడాలా. అవి గొప్పనా, క్రీస్తు గొప్పనా? గట్టిగా చెప్పాలి. మీరు ఎంతగా కాన్సన్ట్రేట్ చేసి వాని ట్రాక్ వేరే వాని ట్రాక్ని అనుమతించకపోతే మనం త్వరగా దాన్ని మనం తీసుకోగలుగుతాము. హల్లెలూయా. ఎవరు గొప్ప అంటే ఇక్కడ మనం అంటాము బయట ఉన్న పరిస్థితుల కంటే లోపల ఉన్న క్రీస్తు గొప్పవాడు అని మనం చెప్పగలుగుతాము. హల్లెలూయా. ఏదైనా సరే ఎవరి విధానంలో వారికి ఎదురయ్యేటివి అనేకములు, వాటి వైపు చూసి నువ్వు భయపడవద్దు. వాటికంటే ఉన్నతుడు గొప్పవాడు నీలో ఉన్నాడు. నీలో ఉన్న వాని వైపు నీవు దృష్టి కేంద్రీకరిస్తే, ఆ గ్రహింపు నీవు అనునిత్యము కలిగి ఉంటే నిశ్చయముగా వాటిని నీ పాదాల కింద చూస్తావు. ఆమేన్. అయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వస్తూ ఉన్నాడని దూతలు చెప్పారు. దూతలు ఆ గొల్లలు ఏం చేశారంటే ఫస్ట్ భయపడ్డారు, కానీ తర్వాత ఆ మహా సంతోషకరమైనటువంటిది ఏదో చూడాలని డ్యాన్స్ వేస్తూ గంతులేస్తూ భుజాల మీద కర్ర పెట్టుకుంటూ వారు మందను వదిలేశారు. అన్నీ మరిచిపోయి పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వచ్చారంటే లోకరక్షకుని చూడ్డానికి వచ్చారు. మర్చిపోకూడదు, ప్రతి దానిలో మనకు బాధ్యత ఇవ్వబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు గొల్లలు కొంతమంది, ఆ కొంతమంది లోకరక్షణ దగ్గరికి నడిపింపబడి అనేకులకు చాటింపు వేశారు. లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, జనులందరికీ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము శుభవర్తమానము అని ప్రజలందరికీ చాటింపు వేసి మరీ చెప్పారు. అయితే ఈనాడు మన యందు క్రీస్తు ఉన్నాడు. మన యందున్న క్రీస్తు అభిషక్తుడైనటువంటి ఆయన ఉన్నాడు. మనము వెళ్ళి ఎంతమందికి మనము క్రీస్తు యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాము. ఇది మనకు ప్రాధాన్యంగా మరీ జ్ఞాపకం చేయబడుతూ ఒక కమిషన్ లాగా, ఒక మిషన్ లాగా మనకిస్తున్నటువంటిది ఏంటి అంటే పరిశుద్ధాత్మని ద్వారా నీలో ఉన్న అభిషక్తుని నీవు ఎంతమందికి పరిచయం చేస్తున్నావు, ఎంతమందిని లోకరక్షకుని యొద్దకు నువ్వు తీసుకొని వస్తున్నావు. ఎందుకంటే నీలో ఉన్న అభిషక్తుడు ఎంత తీవ్రతగా ఉన్నాడంటే నీవు వెళ్ళి ఎవరిని కలిసినా సరే ఆయన వారిని కమ్మేస్తూ ఉన్నాడు. నీవు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ ప్రాంతం అంతటినీ ఆయన మహిమతో, ఆ మహోన్నతమైన శక్తితో ఆయన నింపుతూ ఉన్నాడు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆ గ్రహింపుతో నువ్వు లేచి నిలిచి గ్రీట్ చేయి, పిల్లల్ని, మనుషులను గ్రీట్ చేయి, ఫ్యామిలీస్ని గ్రీట్ చేయి, ప్రాంతాలకు వెళ్ళు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఈ గ్రహింపుతో నువ్వు అడుగుపెట్టు. నిశ్చయముగా పరలోకపు ఆ యొక్క సైన్య సమూహం అక్కడ కమ్ముకుంటుంది. నీ నోరు వెప్పు, వారిలో ఉన్నటువంటి ప్రతి కట్లన్నీ విర్రగొట్టబడి వారు రక్షకుని చూడడానికి గంతులు వేస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తారు. హల్లెలూయా. దేవుని అభిషేకం ఎంత గొప్పది అంటే అంత ఉన్నతమైనటువంటిది. నిజంగా నక్షత్రము పుట్టి తూర్పు దేశపు జ్ఞానులను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ సీజన్ నక్షత్రం వెళ్ళి లోకరక్షకుడు పుట్టాడు అన్నది ఆ తూర్పు దేశపు జ్ఞానులు. వారేమి ప్రభువు యొక్క యూదా దేశంలో ఉండి ఈ యొక్క ప్రవచనము తెలిసినటువంటి వారు కాదు. కానీ ఆ నక్షత్రం వెళ్ళి తూర్పు దేశపు జ్ఞానులనే లోకరక్షకుని యొద్దకు నడిపించింది. హల్లెలూయా. ఈనాడు అభిషేకము పొందిన సర్వోన్నతుని శక్తితో నిండి ఉన్న నీవు వెడలిన తోడనే విస్తారమైనటువంటి ఇలాంటి తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమందినైనా సరే ప్రభు యొక్క సన్నిధికి నడిపింపబడతారు. ఇది జరుగుతుంది. కానీ లోపం ఎక్కడా, ప్రాబ్లం ఎక్కడా మనకు అంటే మనం ఆ గ్రహింపును కలిగి ఉండి నోరు విప్పటం లేదు, మనము నడవటం లేదు, మనము కార్యమును ప్రారంభించటం లేదు. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఈ సత్యాన్ని ఎప్పుడు మనస్కరిస్తూ మనసులో ఉంచుకొని నువ్వు మూవ్ అవ్వటమే ప్రభువు కోరుకుంటున్నటువంటిది.
అయితే ఇంతటి శక్తి, ఇంతటి అభిషేకం, ఇంత అధికారం ఉండి నువ్వు ఏమేమి చేయగలవు అన్నప్పుడు యెహోషువ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అంటే మీకు గుర్తుంటుంది ఈ విషయం. 5 దేశపు రాజులు గిబియోను దేశం మీదకి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యెహోషువ వారితో ఒప్పందం కుదుర్చుకుంటారు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు సహజంగా గిబియోను దేశము గొప్ప పట్టణము, అందులోని మనుషులు చాలా బలాఢ్యులు, బలమైనటువంటి వారు. అయితే వారి మీదకి వస్తున్నటువంటి 5 దేశాల కొరకని వీళ్ళు యెహోషువతో ఒప్పందం కుదుర్చుకుంటారు. యెహోషువ కూడా ఒప్పందంలోకి పాల్గొంటాడు. అయితే యెహోషువ ఒప్పందంలోకి పాల్గొన్నాడు, కానీ దేవుడు యెహోషువ పక్షముగా యుద్ధం చేశాడు. హల్లెలూయా. నీవు ఎవరితో కమిట్ అయినా సరే నీ పక్షముగా దేవుడే సమస్తాన్ని నెరవేర్చి జరిగించి నీకు సమకూర్చే తండ్రి. హల్లెలూయా. ఓన్లీ థింగ్ నీవు గ్రహింపులో ఉండాలి. ఆయనకు అధికారం ఇవ్వబడిందని యెహోషువ గ్రహించి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలీలందరి ఎదుట ఏం కమాండేట్ చేశాడంటే యుద్ధ సమయంలో, సూర్యుడా నీవు ఆగు, చంద్రుడా నీవు అయ్యాలోని లోయలో నిలువు అని ఇజ్రాయేలీలందరి ఎదుట ఆయన కమాండ్ చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఎంతవరకు? శత్రు సైన్యాన్ని మట్టుపెట్టి మొత్తము తుడిచి వేసేంత వరకు. హల్లెలూయా. నీ నోరు విప్పి నీవు ఆ గ్రహింపుతో నువ్వు ఏ విషయాన్ని చెప్తావో అది ఆ విధంగా చేయటానికి తండ్రి అయిన దేవుడు పరలోకమును వెనువెంట ఉండి ఆ కార్యం జరిగించటానికి సంసిద్ధంగా ఉంది. నువ్వు చేయవలసిందల్లా ఆ గ్రహింపులో నీవు అనునిత్యము జీవించాలి, ఆ గ్రహింపులో అనునిత్యము నీవు నడవాలి, ఆ గ్రహింపుతో నువ్వు ప్రతి దాన్ని డీల్ చేయాలి, ట్యాకిల్ చేయాలి, క్రియ జరిగించాలి. ఆ సమస్త అధికారము, సమస్తమైనటువంటి ఆ మహోన్నతుని యొక్క శక్తి నీకు ఇవ్వబడి ఉంది, నువ్వు ఉపయోగించటమే. హల్లెలూయా. మనము సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములను నాశింపకము, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి తన మనసులో ఏ విధముగా తలంచుతాడో ఆ వ్యక్తి ఆ విధానంలోనే వెళ్తాడు. ఒక వ్యక్తి ఏమనుకుంటాడో అదిగానే అయ్యి ఉంటాడు. నేను అసమర్థుణ్ణి, నాకు చేత కాదు, నాకు అంత అభిషేకం లేదు, నాకు దేవుని మాట చెప్పేంత శక్తి లేదు, నేను చెప్తే వింటారా, నాకు అంత సీన్ లేదు, అలా అని నీ మనసులో నువ్వు తలంచుకుంటున్నట్లయితే నీవు అలానే ఉంటావు. కానీ నేను క్రీస్తు మనసు కలిగి ఉన్నాను, నేను క్రీస్తులోనికి బాప్టిజం పొందడం ద్వారా క్రీస్తును ధరించుకొని ఉన్నాను. క్రీస్తును ధరించుకున్నప్పుడు సమస్తము ఆయనే నీలో నివాసం చేస్తూ నీ ద్వారా సంచారం చేస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. నీ ద్వారానే సమస్తం ఆయన చేయాలనుకుంటూ ఉన్నాడు. ఆయన మనసు ఎక్కడో లేదు, నీలోనే. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఇది అనుకుంటావో ఆ విధముగా నువ్వు లేచి నిలిచి గద్దిస్తావు ప్రతిదానిని. ఒకవేళ యేసు ప్రభు వారే ఆ యొక్క పడవ ప్రయాణంలో శిష్యులతో పాటు ఆ తుఫాను, ఆ అలలు, ఆ సముద్రం మీద భయంకరంగా రేగినప్పుడు అవన్నీ లేచి వీళ్ళను ముంచుతూ ఉన్నప్పటికైనా యేసు ప్రభు వారు మానవుని కుమారునిగా ఈ భూమి మీదకి పరిపూర్ణమైన మానవుని కుమారునిగా వచ్చినప్పుడు, మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు ఆయనే గనక అమ్మో తుఫాను, అమ్మో అలలు, అమ్మో సముద్రం ఎగిసిపడుతుంది, పడవ మునిగిపోతుంది, ఇంకంతే ఏమైపోతామేమో, శిష్యులు వీళ్ళు అందరూ ఏమైపోతారు, అదే తలంచింటే ఖచ్చితంగా మునిగిపోయేవాళ్ళే. కానీ ఆయనకు తెలుసు ఆయన తండ్రితో ఉన్నటువంటి వ్యక్తి మనుష్య కుమారునిగా పరిపూర్ణంగా ఈ భూమి మీద జన్మించి భూమి మీద జీవిస్తూ దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన పని చేస్తున్నప్పటికీ ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే తన్ను తాను ప్రత్యేకపరుచుకొని తండ్రి కుమారునిగా ఈ భూమి మీద
తండ్రితో సహవాసములో ఉన్నటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు కనుక ఆయనకి ఏమి ఇవ్వబడిందో ఆయనకు తెలుసు గనక ఆ మనుష్య కుమారునిగా ఉన్న యేసు ప్రభువారు లేచి నిలిచి గద్దించగా అది లోబడింది. హల్లెలూయా. మనం మరవకూడదు. మనకు తెలియపరచబడుతున్నటువంటి ఏ సత్యాన్ని మనం మరవకూడదు. మనం చూసాం రోమీయులకు రాసినటువంటి పత్రికలో ప్రీవియస్గా మనం విన్నాం. ఏంటి అంటే 8వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. హల్లెలూయా. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులు కుమార్తెగా లేచి నిలిచి ఆ విధముగా ప్రవర్తించే ఆ సమయము కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉందంట. నీవు ఏమి గద్దిస్తే అది వెళ్ళిపోతుంది. ఏది కామ అవ్వమంటే అది కామ అవుతుంది. నీవు ఏం చెప్తే అది జరుగుతుంది. నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు, ఆ గ్రహింపుతో మొదలుపెట్టు. ఏది నిన్ను దేవుని కొరకు ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుగా ఉందో నువ్వు దాన్ని బ్రేక్ చేయి. నువ్వు పలుకు. నువ్వు చెప్తే అది కామ అవుతుంది. నువ్వు చెప్తే అది అడ్డు తొలుగుతుంది. నువ్వు చెప్పకుండా ఉంటే అది అడ్డు అట్లే ఉంటుంది. నీవు అలానే నిలిచిపోతూ ఉంటావు. నీ యొక్క అభివృద్ధి విషయంలో, నీ యొక్క ప్రతి పనిలో, నీ యొక్క ప్రతి కార్యాల్లో ఏదైతే బంధకంగా, అడ్డుగా, ఆటంకంగా, చిక్కుగా స్టాప్ చేస్తూ ఉందో నీవు లేచి నిలిచి గద్దించు. ఓపెన్ యువర్ మౌత్. నీవు నోరు తెరిచి నీ యొక్క అధికారమును, నీ యొక్క అభిషేకమును, ఆ యొక్క సర్వోన్నతుని యొక్క శక్తి, నీలో ఉన్నటువంటి ఆ శక్తిని నీవు ఉపయోగించటము ప్రారంభించు. అభ్యాసం చేయటము ప్రారంభించు. అది ఖచ్చితంగా వింటూ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుని వాక్కు చెప్పింది అంటే అది సత్యము. మీ కొరకు, నా కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మనం మాత్రమే లేయట్లేదు, నిలవట్లేదు, ఓపెన్ చేయట్లేదు. అన్ని మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఎన్ని జంక్షన్స్ ఇస్తామో, ఎన్ని సెంటర్స్ ఇస్తామో, ఏ కమ్యూనికేషన్ అది ఎయిర్టెల్లా, బిఎస్ఎన్ఎల్లా, ఇంకా వడానా, అదా ఇదా, టాటానా, ఎన్నిటికి ఇస్తామో మనం జంక్షన్. రండి, ఫ్రీ ఫ్రీ. అపవాది పెట్టే రకరకాల ఆలోచనలన్నింటికి జంక్షన్ ఫ్రీ ఇస్తాం మనం. నా దేనికి పడితే దానికి మనం ఇవ్వటానికి ఇది మనది కాదు. క్రీస్తు యొక్క మనసు, అభిషక్తుని మనసు, సర్వోన్నతుడైన శక్తిమంతుని యొక్క నివాస స్థానం ఇది. ఇది ఆయన సొంతము, ఆయన సొంతము. క్రీస్తు వారం మనము క్రీస్తు దేవుని సంబంధి. అంటే ఇది అంతా తండ్రి అయిన దేవుని సొత్తు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తును ధరించుకున్న వ్యక్తి ఈ గ్రహింపుతో ముందుకు వెళ్తూ ఉంటే నిశ్చయముగా మనము క్రీస్తులో విజయం వెంబడి విజయాన్ని మనం స్వతంత్రించుకుంటూ ముందుకు వెళ్తాము. హల్లెలూయా. ఎక్కడ మనం మరవాల్సినటువంటి పని లేదు, ఏ విషయంలో కూడా. ఎందుకు అంటే మన తండ్రి ఇప్పుడుండి నెక్స్ట్ మినిట్ పక్కకు పోయే తండ్రి కాదు. మత్తయి సువార్త 28-20వ వచనములో మనం చూస్తాం. ఏంటి అంటే, నిన్ను విడువను, మీతో సదాకాలం తోడుగా ఉంటా అన్నాడు. యుగాంతం వరకు ఉంటా అన్నాడు ఆయన. ఆయన మాట సెలవిస్తే నిశ్చయముగా నెరవేర్చే నమ్మకమైన తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే తండ్రి. ఆయన నీతో సదాకాలం ఉంటానంటే ఆయన సదాకాలం నీతోనే ఉంటాడు. మనం అనుకుంటాము చర్చిలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, చర్చి నుంచి ఇంటికి పోగానే ఏదో ఒకటి వచ్చింది, ఆడ ఆయన పక్కకు పోయినాడు. మళ్ళీ రెండో రోజు ఏదో పని వేరే చేయాల్సింది వచ్చింది, ఆయన పక్కకు పోయాడు. మూడో రోజు ఫ్రెండ్ బలవంతం చేస్తుంటే సినిమాకి వెళ్ళాల్సింది వచ్చింది, అప్పుడు వెళ్ళాను, ఆయన మళ్ళీ పక్కకు పోయాడు. ఇలా ఆయన లోపలికి వస్తూ బయటికి పోతూ, లోపలికి వస్తూ బయటికి పోయి ఆయన కాదు. ఆయన వచ్చి మన యందు స్థిరముగా నివాసం చేయటానికే ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సదాకాలము నేను నీతో ఉంటాను అన్నాడు. ఏ ఏ సంగతులను నేను నీకు బోధించానో నువ్వు వెళ్ళి అనేకులకు ఆ విషయాలను బోధించి శిష్యులనుగా చేయమన్నాడు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో చేయమన్నాడు. మనము నోరు విప్పక, మనము లేయక, నిలవక, ఎక్కడ వేసిన గొంగలి మనం అక్కడే ఉంచున్నాము. అయితే పరిశుద్ధాత్ముడు తీవ్రత కలిగి మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, లేవండి, నిలవండి,
దర్శించండి, గ్రీట్ చేయండి, మూవ్ అవ్వండి. మీరు వెళ్ళగానే వారిని రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క సహవాసంలోనికి నడిపించండి. ఇవంతా పరిశుద్ధాత్ముడే చేస్తాడు నిశ్చయం. మరి మనం చేసేది ఏందమ్మా? నువ్వు లే, నువ్వు నిలువు, నీవు తెరువు, అగ్రహింపు కలిగి ఉండు. ఇది మనం చేయాల్సినటువంటి మన వంతు ప్రయాస, మన వంతు బాధ్యత. హల్లెలూయా. కాబట్టి ఆయనను ధరించుకున్నటువంటి వారముగా మనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క శక్తి, ఆ యొక్క అధికారాన్ని మనం ఇలా ధ్యానించుకుంటూ వెళ్తే, నీవు నోరు విప్పితే సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోవాలా, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోవాలా. మనకు కావాల్సింది కేవలం గ్రహింపే. నిశ్చయముగా జరిగిస్తాడు. ఎందుకంటే యెహోషువ పాత నిబంధన వ్యక్తి. యెహోషువ పాత నిబంధన పరిశుద్ధులకు మన పరిపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వబడలేదు. క్రీస్తు వచ్చాకే మనకు పరిపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆదాము ఎప్పుడైతే ఆయనకి ఇవ్వబడినదో అని ఆ యొక్క ఏదైనా తోటలో అవిధేయత ద్వారా లీజుకి ఇచ్చేసాడో అధికారము, తర్వాత క్రీస్తు రావటము, వాణ్ణి చితక కొట్టడము, వాని చేతులదంతా తీసి మరలా తన సంతానంకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే పరిశుద్ధాత్మని ద్వారా నీ యందు నివాసం చేస్తూ ఉన్నాడంటే ఆ సమస్తమైన అధికారము, సమస్తమైన శక్తి, సమస్తమైన వాటితో ఆయన నీలో, నీ ద్వారా, నీతోనే ఉంటూ ఉన్నాడు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. సదాకాలం మనతోనే ఉంటా అంటున్నాడు. ఎప్పుడూ విడువను అంటున్నాడు. మనతోనే ఉంటా అంటున్నాడు. ఈ సత్యాన్ని మనము అనుక్షణము, కనురెప్ప కొట్టడము మనం ఎలా మరవమో అలా అనుక్షణము మనం ఆ గ్రహింపులో ముందుకు వెళితే మనం ఎవరమంటే అత్యధికమైన జయోత్సవంతో మనం ఊరేగే ఆయన సంతానము. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఎప్పుడే కానీ మనం మరవకూడని సత్యం ఏంటి అంటే, నీవు దేవుని సొత్తు, దేవుని నోరు, ఆయన నివాసము. నీవు గ్రీట్ చేస్తే, నీవు ఎంటర్ అవుతే, నీవు దర్శిస్తే నిశ్చయముగా పరలోకము నీ వెనువెంట ఉండి కార్యములు జరిగిస్తూ ఉంది. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభువారిని గమనిస్తే ఆయన మనుష్య కుమారునిగానే ఉన్నాడు. ఒక సమయంలో ఫైనాన్షియల్గా మనం ఆలోచిస్తే పన్ను కట్టాల్సింది వచ్చింది. పన్ను కట్టాల్సింది వస్తే ఆయన మనుష్య కుమారుడే, కానీ దేవునితో లోకముతో ప్రత్యేకపరచుకొని దేవునితో ఐక్యమై ఉన్నటువంటి వ్యక్తి, నిత్యము దేవునితో సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి తెలుసు ఆయనకు సమస్త అధికారం ఇవ్వబడి ఉంది అని. అప్పుడు ఆయన ఏం చేశాడు? వెళ్ళి శిష్యులకు చెప్పాడు, వెళ్ళు, ఉలవెయ్యి, మొదటి చేప వస్తుంది, దాన్ని నోరు తెరువు. ఆ ఫైనాన్స్ అనేది అది మనకు ఇవ్వాల్సిందే, నోరు తెరిచి అది మనకి ఇచ్చిపోవాలా. అవునా? ప్రభువు చెప్పిన తోడనే అదేం చేసింది? చేప పడింది, కాయిన్ ఇచ్చింది, పన్ను చెల్లించేసినారు. అంటే ఈనాడు మీలో నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత తీవ్రతతో ఉన్నాడు అంటే, ఆయన చేసిన వాటిని వాటికంటే అత్యధికమైనటువంటి వాటిని మీలో ప్రతి ఒక్కరి ద్వారా ఆయన మేనిఫెస్ట్ చేయాలని చాలా తీవ్రతతో వేచి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనము చాలా భయపడుతుంటాం, చాలా బాధపడుతుంటాం. ఫైనాన్సెస్ విషయంలో వివిధమైనటువంటి అవసరాలు నెరవేర్చబడ్డంలో చాలా అనుకుంటుంటాం. అయితే మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమి యూజ్ చేశాడో నీవు అదే చేయాలి. ఆ రోజు ఆయన భూమి మీద నివాసం చేస్తూ సంచరిస్తూ ఆయన అది చేశాడు. ఈనాడు ఆయన నీలో ఉన్నాడు, నీవు ధరించుకున్నావు, నీ యందు నివాసం ఉంటున్నాడు. కాబట్టి ఆయన చేసిన వాటిని నువ్వు అదే విధానంలో అంతకంటే గొప్ప వాటిని చేస్తావని ఆయనే మాట సెలవిచ్చాడు. గనక మనం చేయవలసింది మన నోరు విప్పి ఆ గ్రహింపుతో నీవు అది కమాండ్ చేయటమే. హల్లెలూయా. అనుకుంటూ ఉంటాం, అది సరే మా ఫైనాన్స్ సరే, యుద్ధాల్లో జయించడం ఓకే, దేవుడే పోరాడతాడు చేస్తాడు. మీకు తెలుసా, ఆ మాట చదువుతున్నప్పుడు బలాశ్చర్యం అనిపించింది. యెహోషువ గిబియోనులతో ఆ సంధి చేసి ఆ యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు యుద్ధం ఎలా చేశాడో తెలుసా? 5 దేశాలు రాజులు వచ్చినా సరే ఎలా జయించాడంటే, యెహోషువ ఒప్పందంలో ఒడబడిక ఒప్పుకుంటేనే దేవాది దేవుడు యెహోషువ పక్షముగా యుద్ధము చేశాడు. నీవు దేవుని యొక్క
దానిని వినియోగించుకొని లేస్తే నీ పక్షముగా పరలోకమే సమస్తము నీ వెనువెంట ఉండి కార్యాలు జరిగిస్తుంది. ఆ రోజు గిబియోనులతో కలిసి సంధి చేసిన యెహోషువ ఒడంబడిక చేయగానే, యుద్ధం స్టార్ట్ చేయగానే దేవాది దేవుడు యుద్ధం చేశాడు. ఎలా చేశాడు తెలుసా? వడగండ్ల లాంటి రాళ్ళు ఉన్నాయంట శత్రువుల మీద. అసలు ఎంత ఎంత చాలా ఏమంటారు, సర్ప్రైజింగ్ థింగ్, ఆశ్చర్యమైన థింగ్, సంతోషాన్ని పొంగి పొర్లింపజేసే విషయము. నీవు నోరు తెరిస్తే, నీవు లేచి నిలుచుకుంటే, నువ్వు వెళ్ళి ఉంటే లోకరక్షకుని యొద్దకు వారిని నడిపించడానికి నీలో తీవ్రత నిత్యము మండుతూ ఉంటే, కుటుంబాలని రక్షకుని యొద్దకు నడిపించడానికి నీలో ఆసక్తి మండుచున్న అగ్ని వలె ఉంటే పరలోకము రెడీగా ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంతగా ఉపయోగిస్తే, ఇప్పుడు క్రీస్తు సర్వాధికారం నీ యందు ఉంటుంటే నీవు ఎంతగా నీవు నోరు విప్పుతావో, ఎంతగా నీవు ఆలోచన చేస్తావో అంతకంటే అత్యధికముగా నీవు కార్యాలను చేస్తావు. అంతగా అత్యధికముగా కుటుంబాలను వ్యక్తులను నీలో ఉన్న అభిషక్తుని యొక్క అభిషేక ప్రవాహము కమ్ముకొని వారు లోకరక్షకుని యొద్దకు రాకుండా అడ్డుగా ఉన్న ప్రతి కట్లను వెర్రగొట్టి వారు రాగలుగుతారు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, మరణమైన వ్యాధి అయినా ఎలాంటిది బాధించాలని ప్రయత్నించిన ఒట్టి ప్రయత్నమే, ఒట్టి ప్రయత్నం, ఒట్టి ప్రయాసే. ఎందుకు అంటే క్రీస్తును ముట్టడానికి వానికి ధైర్యం లేదు, వానికి రైట్స్ లేవు. క్రీస్తును ధరించుకున్న అది నిన్ను చంపటానికి, మరణానికి తీసుకెళ్ళడానికి రైట్స్ లేవు. మనం చూస్తాం అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయంలో చూస్తాం. ఏంటి అంటే పౌలు భక్తుడు ఆ పడవ ప్రయాణం దాటి ఒక రేవు దగ్గర దిగి అక్కడ మంట వేసుకుంటున్నప్పుడు ఆ పుల్లల్లోంచి ఒక పాము, మరణకరణమైనటువంటి ఆ పాము చుట్టుకోగానే పౌలు భక్తుడు మామూలు మనిషి అయితే తాను గ్రహింపుగిన కోల్పోయి మరిచిపోయింటే, ఇది కరిస్తే ఇంకా చనిపోవటమే, ఇంకా చుట్టుకుంది, ఇది కుడుతుంది, చనిపోతుంది, నన్ను ఇక్కడే పాతి పెట్టండి, ఇంకా మిగతా వాళ్ళు మీరు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇలా అనిండేవాడు. కానీ పౌలు భక్తునికి తెలుసు, ఆయన కాదు, క్రీస్తే జీవించుచున్నది, నేను కాదు, క్రీస్తే. ఎంతటి ధైర్యము దీనికి! క్రీస్తు యొక్క శరీరాన్ని టచ్ చేయటానికని ఆయన ఏం చేశాడు తెలుసా? జాడించి విదిలించేశాడు. ఏం చేశాడు? జాడించి విదిలించేశాడు. అలా జాడిస్తే, అలా విదిలిస్తే అది ప్రక్కకి వెళ్ళిపోవలసిందే. దాన్ని మామూలుగా వదిలేరా, మంటలో పడేశాడు. హల్లెలూయా. అలాంటిది ఏదైనా సరే, అది మరణకరమైనదైనా సరే, మనల్ని క్లోజ్ చేయాలని చూసే ఆలోచన అయినా, ప్రణాళికలైనా, ఏవైనా సరే, ఎప్పుడైతే నీవు ఆ గ్రహింపుతో నేను కాదు, క్రీస్తే, అభిషక్తుడే అన్న గ్రహింపుతో నువ్వు లేస్తావో, జాడిస్తావో, అది పారిపోవలసిందే. దాని యొక్క ప్రభావం ఏది కూడా నిన్ను తాకటానికి, నీ మీద పని చేయటానికి, నీ మీద దాన్ని ఫలింప చేసుకోవడానికి దానికి రైట్స్ లేవు. ఎందుకు అంటే నీకు శిరస్సుగా క్రీస్తు ఉన్నాడు, నీవు క్రీస్తు మనసు కలిగి ఉన్నావు, ఆ అభిషక్తుని ధరించుకున్నావు. అభిషక్తుని ధరించుకుంటే అపవాది ఎక్కడుంది? పాదాల కింద. ఎప్పుడైనా మీరు చూడాల్సింది పాదాల కింద. ఎప్పుడైనా చూస్తున్నారా పాదాలు? చూడాలి. ఎప్పుడన్నా ఏదన్నా బాధ అనిపించింది అనుకో, అక్కడే చూడాలి. వేదన అనిపించింది, అక్కడే చూడాలి. మనసు నొప్పి అనిపించింది, అక్కడే చూడాలి. ఎక్కడ చూడొద్దు, అక్కడే చూడాలి. లోటు అనిపించింది, అక్కడే చూడాలి. డిస్టర్బెన్స్ అనిపించింది, అక్కడే చూడాలి. బలహీనత అనిపించింది, అక్కడే చూడాలా. యు ఆర్ అండర్ మై ఫీట్, నీవు నా పాదాల కింద ఉన్నావు, నీకు నో రైట్ అని ఎప్పుడైతే నీవు మెలకువగలిగి లేచి ఆ మాటను నీవు ప్రకటిస్తావో, ఆ వెనువెంటనే అది దాని ప్రభావాన్ని తీసుకొని పారి ఉరుకుతుంది. హల్లెలూయా. ఇది 100% ఇది మనం చెయ్యాలి, ఇది సత్యము. ఆమేన్. మీకు ఇవ్వబడిన అధికారము ఉన్నతమైనటువంటిది. ఆ అధికారాన్ని వాడాలి.
ఆ అధికారాన్ని అనునిత్యము ఉపయోగించాలి. ఎందుకంటే ప్రతిదీ నీ పాదాల కింద ఉంది అన్న సత్యాన్ని నువ్వు మరవకూడదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఏ విధంగా అయితే మొదటిసారి ప్రభు వచ్చి చేశాడో ఆ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేశాం. ఇది మొదలుకొని మనలో ప్రతి ఒక్కరి ద్వారా ప్రభు అంత విస్తారంగా, అంత ఉధృతంగా ఆయన మూవ్ అవ్వాలని, ప్రవహించాలని, నడవాలని, టచ్ చేయాలని, ఆ ప్రాంతం అంతటినీ ఆయన తన యొక్క స్వాధీనం చేసుకోవాలని, ఆ ప్రజలను విడిపించాలని, ప్రతి దాన్ని ఫ్రీ చేయాలని ఆయన ఆశతో ఉన్నాడు గనక యు ఆర్ ద డెలివరర్, యు ఆర్ ద డెలివరర్, యు ఆర్ ద డెలివరర్. నీవు విడిపించే, విడుదల ఇచ్చే, విమోచన కలగచేసే క్రీస్తువు నీవు. యు ఆర్ ద డెలివరర్, యు ఆర్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. వానికి సంబంధించిన ప్రతి దానిని విర్రగొట్టడానికే నీవు ఉన్నావు. దేనికి భయపడి అవస్థ పడడానికి నీవు లేవు. ఈ సత్యాన్ని నీవు తీసుకోగలిగితే, ఈ సత్యాన్ని అనునిత్యము నీవు మనస్కరించగలిగితే, దాన్ని గుర్తు పెట్టుకుంటూ దాని ప్రకారము నీవు ఆలోచిస్తే ఆ ప్రకారం ఏమవుతుంది తెలుసా? వెనువెంటనే హెవెన్ నీ వెనువెంటనే వర్క్ చేయటం ప్రారంభిస్తుంది. వెన్ యూ స్టాండ్ యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. చాలాసార్లు అంటాం, నేను బలహీనంగా ఉన్నాను, ముందు ఆ అభిషక్తుని శక్తిని చూపెట్టమని అప్పుడు లేస్తా. నిలువు అంటే ముందు ఆ అభిషక్తుని యొక్క అభిషేకము, ఆ స్వస్థత అంతా నాకు చూపెడితే, నా దగ్గరికి తీసుకొస్తే ఒక గంపలో, అప్పుడు నేను లేస్తా అన్నావు అనుకో. కాదు, ఆల్రెడీ నీ యందు ఆ అభిషక్తుడే ఉన్నాడు. నువ్వు లేస్తే ఆయన లేస్తాడు, నీవు గద్దిస్తే అది లోబడుతుంది. నీవు ఎంతగా ఏమి ఆలోచిస్తావో అంతగా నీవు ఆ ప్రకారముగా నడుస్తావు. ఆమేన్. ఏది చేయాలన్నా నీవు లేయాలి, నిలువాలి, నువ్వు మూవ్ అవ్వాలి, నువ్వు గ్రీట్ చేయాలి, నీవు పలకాలి, నీవు ఆజ్ఞాపించాలి, నీవు ఖండించాలి, నువ్వు విర్రగొట్టాలి, నువ్వు బంధించాలి, అన్నీ నువ్వే చేయాలి, నీవే పలకాలి. ఏదైనా సరే. ఎంత చక్కటి మాట. మత్తయి సువార్తలో మనం చాలాసార్లు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో, ప్రభా ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నావు ప్రభా, ఇదిగో మేమిద్దరం ముగ్గురం ఉన్నాం, మా మధ్య ఉండు ప్రభా, ఆమేన్ అంటాం. ఎస్, ఆయన ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీవు ఏకీభవించి ఆ సత్యముతో, అభిషక్తినితో నువ్వు ఏకీభవించి దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది, దేన్ని విప్పుతావో అది విప్పబడుతుంది. హల్లెలూయా. ఇది అనుక్షణముగిన మనము మెయింటైన్ చేస్తే, నీకు ఇవ్వబడిన ఈ అధికారాన్ని మెయింటైన్ చేస్తే, యు ఆర్ మోర్ దాన్ కాంకరర్. నువ్వు అత్యధికమైనటువంటి విజయములో ఉన్నటువంటి వ్యక్తివి. ఆమేన్. ప్రభువు సమస్త అధికారము నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు దానిని ఉపయోగించు, దానిని అభ్యాసం చేయి, దాన్ని ప్రాక్టీస్లో ఉంచు. అది ఏమై ఉందో అదిగా నువ్వు పని చేయడం ప్రారంభించు. హల్లెలూయా. కనుక ఈ యొక్క సీజన్ ఎంత గొప్ప సీజను అంటే, మీలో ప్రతి ఒక్కరూ ప్రవచించబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరూ స్వస్థత చేయబోతూ ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ డెవిల్స్ని అసలు కొరడా తీసుకొని స్టార్ట్ చేస్తే దానికి ఎక్కడ పరిగెత్తాలో కూడా తెలియనంతగా అది పారిపోతూ ఉంది. అంటే నీవు కొరడాను జులిపిస్తూ ఉన్నావు. ఏం చేస్తున్నావు? కొరడాను జులిపిస్తున్నావు. నీవు కొరడాను జులిపించకపోతే అది తింగరబుచ్చి శాస్త్రాలన్నీ చేస్తూ ఉంటుంది. మనము స్ట్రగుల్ అవుతూ బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా తోక ఆడిస్తుందంటే నీవు కొరడాతి జులిపించు, లాగి చాచి కొట్టు. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని మీరు కాదు, క్రీస్తు అన్న సత్యాన్ని మరవద్దు. మీరు ఎక్కడైనా సరే మీరు ప్రవచించినప్పుడు మీరు దేవుని యొక్క అభిషక్తుని యొక్క ప్రవక్తినిలు గనక ఆయన మీరు పలికినటువంటి మాటను స్థిరపరచుట కొరకు ఈ కార్యము నెరవేరెను అని మనం విన్నామా?
ప్రవక్త ఈ విధముగా పలికిన మా వాక్కు నెరవేరునట్లుగా ఇది జరిగెను. నీవు ఏమి ప్రవచిస్తావో, ఏమి జరగాలని ప్రవచిస్తావో. మీకు సత్యం తెలుసా? ప్రవచనము. అమ్మా, ప్రవచనం అంటే ఎలా? భయపడొద్దు. అభిషక్తుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్న అభిషక్తుని యొక్క గ్రహింపుతో నీవు ఏమి జరగాలని పలుకుతావో, ఏమి అవ్వాలని తలంచుతావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది చేసేది నువ్వు కాదు. ఆ మాట సెలవిచ్చినటువంటి ఆయన, ఆ సర్వశక్తిమంతుడు, ఆ అభిషక్తుడు, ఆ మహోన్నతుడు, ఆ అధికారము, ఆ శక్తి ఆయన చేస్తాడు. మరి మనం చేసేది ఏంది? లేచి నిలవడము, జులూపించడము, జాడించడము, కమాండ్ చేయటం. హల్లెలూయా. ఏది ఎలా ఉండాలో అలా పలకండి. భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, మీరు బంధువులకు, ప్రతి ఒక్కరికి, స్నేహితులకు, సన్నిహితులకు, ఎక్కడ ఎవరికి ఏది అవసరం ఉందో నీవు ఆ గ్రహింపుతో లేచి నిలిచి కమాండ్ చేయి, పలుకు, అనుకో, చెప్పు. అది నిశ్చయముగా నెరవేర్చబడినట్లుగా సమస్తము సమకూడి జరిగించటానికి ఆయన తీవ్రతతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని మీలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని యొక్క శక్తి, ప్రత్యక్షతలు మీ ద్వారా విస్తృతంగా ఆయన చేయించుకోబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ద్వారా ఆయన చాలా విస్తృతంగా చేయించుకోబోతూ ఉన్నాడు. గృహంలో, కుటుంబంలో నువ్వు అంత కోతిలాగా ఎగురి గంతులేస్తున్నావు అనే మాటలు పలకకండి. గాడిదలాగా ఉన్నావు అని పలకకండి. ముచ్చు ఏంటిది? ముచ్చు కోతి, కొండ ముచ్చు కోతి లాగా ఉన్నావు, అట్లే చేస్తున్నావు అని పలకకండి. ఎందుకు అంటే మీరు కాదు, క్రీస్తు. మీరు ఏమి పలుకుతారో అదిగా ఆ మాట నెరవేర్చబడుతుంది. ఈ జాగ్రత్త కలిగి నీవు అభిషక్తునివి, నీవు సర్వశక్తివంతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొని ఉంది, ఆ అధికారం, ఆ శక్తి నీలో ఇవ్వబడి ఉంది అన్న గ్రహింపు ఎప్పుడు ఉండాలా. ఏం మాట్లాడితే అది అవుతుంది. చాలా జాగ్రత్త. ఎంత సతాయించినా సరే, పిల్లలు సతాయించినా, భార్య భర్తను సతాయించినా, భర్త భార్యను సతాయించినా, తల్లిదండ్రులు పిల్లలు సతాయించినా వెంటనే మీరు పలకాల్సింది, యు ఆర్ సో స్వీట్, you are so good, you are looking so nice, oh you are looking so lovingly. ఇలా నువ్వు ఎంతగా చెప్తావో, ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు పలుకు. అదిగా వారు అక్కడ ఉంటారు, అదిగా అది అక్కడ చేర్చబడుతుంది, అదిగా అది అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఇది సత్యం అండి, సత్యమైనటువంటి మాట. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి అధికారాన్ని మరవద్దు, మీరేమై ఉన్నారో మరవద్దు. ప్రతిదీ బయట ఉన్నదంతా ఎక్కడ ఉందో మీరు చూడాలి. మీ బాధ్యతగా మీరు లేచి నిలిచి చేయాల్సినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎంతటిదైనా సరే, అదే మీరా గొప్ప అంటే మీరే గొప్ప. ఎందుకంటే మీరు కాదు, క్రీస్తు మీ యందు ఉన్నాడు గనక బయట సంభవించే, బయట ఎదురయ్యే ఎంతటిదైనా సరే అది అక్కడే ఉంది. నువ్వు తొక్కితే క్రష్ అయ్యి అవుట్ అయిపోతుంది. తొక్కకుండా నువ్వు ఆడ చూడకుండా తీసిడ పెట్టుకున్నావంటే అది హెవీ అయిపోతుంది. అది మన మీదే ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము ఇది మొదలుకొని ఈరోజు డిసెంబర్ 24 ఈ డిసెంబర్ 24 నుంచి మీరు ప్రతిరోజు ఈ గ్రహింపుతో మీరు మూవ్ అవుతూ ఉంటుండగా, మీరు క్రిస్మస్ అయినా, నెక్స్ట్ జనవరి 1 అయినా, ఫస్ట్ వీక్ అయినా, లేకపోతే ఫస్ట్ మంత్ అయినా, లేకపోతే ఒక రోజు దాటినా మీరు ఒక బుక్ స్టార్ట్ చేస్తే మీ ద్వారా మీరు ఏమనుకున్నారో అది జరగటం. మీరు లేచి నిలిచి గద్దించినప్పుడు ఏమైంది, మీరు పలికినప్పుడు ఏమైంది, మీరు క్రష్ చేసినప్పుడు ఏమైంది, ఇవి ఒక్కొక్కటి మీరు రాస్తే మీకు బుక్స్, డైరీస్ సరిపోవు. అన్ని విట్నెస్లు వస్తాయి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకో తెలుసా? మీరందరూ దేవుని యొక్క నోరై ఉన్నటువంటి ప్రవక్తలు, అభిషక్తుని ధరించుకున్నటువంటి సర్వశక్తిమంతులు మీరు. ఆ సర్వశక్తుడే మీ ద్వారా సమస్తము చేయనై ఉన్నాడు గనక ధైర్యముతో మీ వంతు సింపుల్గా చేయండి. మీ వంతు చేయటం
సమస్తము ప్రభు బాధ్యత. ఎందుకంటే మాట సెలవిచ్చిన వాడు నెరవేర్చటానికి నమ్మకమైనటువంటి తండ్రి. యెహోషువ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు యుద్ధం చేశాడు, ఒప్పందం చేసిందేమో యెహోషువ, యుద్ధం చేసిందేమో దేవుడు. అది ఎలా చేశాడు? ఈయన యొక్క కమాండ్కు మురిసిపోయి, ఏయ్ సూర్యుడా ఆగు, చంద్రుడా నిలువు అంటే ఆయన మురిసిపోయి యుద్ధం ఆయనే చేసి పెట్టి వీళ్ళకు విజయాన్ని ఇచ్చాడు. ఆ యుద్ధం ఎలా చేశాడంటే నిజంగా ఆకాశం నుంచి ఆ వడగండ్ల లాంటి స్టోన్స్ అన్నీ వాళ్ళ మీద పడేసినాడంటే అసలు ఎవరు తప్పించుకుంటారండి? అందుకనే ప్రభు చాలాసార్లు ఆ యొక్క ప్రతీకారము, పగ తీర్చుకోవటం నాకు అప్పగించు అంటాడు. హల్లెలూయా. చాలామందికి అకతాయి అయిపోయింది. అభిషక్తునికి వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడడము అనేది అకతాయి అవుతుంది. కానీ దేవుడు చాలా రోషము కలిగినటువంటి తండ్రి. ఆ అకతాయి విషయాల్లో పాలు పొంది ఊకొట్టినా, తందానాన్ని తప్పెటగొట్టినా సరే అందులో పార్టేక్ అయినట్టు. అది చాలా బహుభయంకరము. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అలాంటి అపవాదికి సంబంధించిన దేనిలో మనము తల చెవి ఏమీ ఇవ్వకుండా నువ్వు ఏమై ఉన్నావు అన్న సత్యాన్ని అనునిత్యము గ్రహింపులో ఉండి ముందుకు సాగాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మీరు లేచి నిలవబడ్డం కూడా ఎలా నిలబడుతున్నారో తెలుసా? నీవు దేవుని నోరు, మీరు పలకండి, నేను దేవుని నోరై ఉన్నాను, పరిశుద్ధాత్ముడు నన్ను కమ్మనుకొని ఆయన సర్వశక్తి నాలో నిండి ఉంది, నేను అభిషక్తుని ధరించుకొని ఉన్నాను, నేను అభిషక్తురాల్ని, నేను అభిషక్తుని, క్రీస్తు నా యందు ఉన్నాడు, క్రీస్తు మనసు నేను కలిగి ఉన్నాను. పలకాలి, ప్రతి ఒక్కరం పలకాలి. క్రీస్తు నా యందు ఉన్నాడు, క్రీస్తు మనసే నేను కలిగి ఉన్నాను, ఆయన నా యందు ఉన్నాడు, ఆయన సమస్తమైనటువంటి అభిషేకము, ఆయన సమస్తమైన అధికారము, ఆయన సమస్తమైన శక్తి నాలో నా ద్వారా ప్రవాహములాగా ప్రవహిస్తూ ఉంది. నేను నేను పలకరిస్తే, ఒక మనిషిని నేను గ్రీట్ చేస్తే ఆ వ్యక్తి పైన పరిశుద్ధాత్ముడు కమ్ముకొని ఆ శక్తితో నింపబడతాడు. ఇది మీరు పలకండి. మీరు మనసులో దాన్ని ధ్యానిస్తూ దాన్ని చెప్పండి. కన్ఫెస్ చేయండి అంటే ఒప్పుకోవటం. కన్ఫెస్ చేయడం అంటే ఒప్పుకోవడం. ఏమి ఇవ్వబడి ఉంది అది నాది అని నువ్వు అంగీకరించడం, ఒప్పుకోవటం. ఎంతగా నీవు ఒప్పుకుంటావో, ఎంతగా నీకు శిరస్సు అయినటువంటి ఆయనకు ఎంతగా నీవు విధేయత చూపిస్తావో అంతగా నీవు అపవాది రాజ్యాలన్నీ కూడా నీకు అంతగా లోబడుతాయి. అవన్నీ నీకు లోబడుతాయి. హౌ మచ్ యు ఒబే టు ద హెడ్. నీవు ఏ లెవెల్లో నీకు శిరస్సు ఉన్నటువంటి క్రీస్తుకు నువ్వు విధేయత చూపిస్తావో అంతగా అపవాది రాజ్యాలు అవి ఏ రూపంలో ఏ విధానంలో ఉన్నా సరే అవి నీకు లోబడి తీరవలసిందే. హల్లెలూయా. అది ఆల్వేస్ నీ పాదాల కిందే ఉంది తప్ప నీకు పైన ఎక్కడ లేదు. నువ్వు చేయవలసిందల్లా లేచి నిలిచి గద్దించడము, అనుక్షణము కనురెప్ప కొట్టడం. ఎంత ఆనవాయితీ అంతగా నేను కాదు, క్రీస్తు అభిషక్తుడు నా యందు ఉన్నాడు, ఆ అభిషక్తుని యొక్క అభిషేకపు ప్రవాహాలు నాలో నుంచి వెడలుతున్నాయి అన్న గ్రహింపు అనుక్షణము నీవు కలిగి ఉన్నట్లయితే, నీవు లేచి నిలవన్నట్లయితే, నీవు మాట్లాడినట్లయితే, నీవు ఆ మనసుతో ఉన్నట్లయితే నిశ్చయముగా పరలోకము నీ వెంట ఉండి సమస్తాన్ని నెరవేరుస్తూ ఉంది. పరలోకమే నీ పక్షముగా కార్యాలు జరిగిస్తుంది. పరలోకమే నీ ప్రతి దానిలో కలగ చేసుకొని దాని పనిని నెరవేరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరము దేవుని యొక్క అభిషక్తులముగా మనము దేవునికి కమిట్మెంట్ ఇస్తూ ఉన్నాము. ఇది మొదలుకొని నేను చెప్తాను, మనం చెప్దాం. తండ్రి, ఇది మొదలుకొని నీవు నాకు అనుగ్రహించిన అభిషేకము, అధికారము, శక్తిని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇంతకాలము దానిని వినియోగించుక, ఆ గ్రహింపు లేక నేను కొట్టుమిట్టాడి నీ రాజ్య విస్తరణలో పని చేయక, అనేకులను రక్షణలోనికి నడిపించక, అనేకులను లోకరక్షకుని యొక్క సన్నిధికి తీసుకొని రాక,
ఎంత సమయాన్ని వ్యర్థం చేశానో, ఎంత వ్యర్థమైన వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉండిపోయానో, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నేను సిద్ధము, నీవు ఆల్రెడీ సిద్ధమని నేను తెలుసుకొని ఉన్నాను. ఇది మొదలుకొని నేను సిద్ధముగా ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, నాలో నుండి నీవు కదులు, నాలో నుండి నీవు ప్రవహించు, నాలో నుండి నీవు మాట్లాడు. నేను నోరు విప్పుతూ ఉన్నాను, నీకు పరిపూర్ణంగా నేను అనుమతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, ఇది మొదలుకొని అనేకులను లోకరక్షకుని వైపు త్రిప్పటానికి నేను సిద్ధముగా ఉన్నాను, ఆశగా ఉన్నాను, తీవ్రతతో ఉన్నాను. తండ్రి, ఈ భూమి మీద నీ రాజ్య విస్తరణలో నేను సంసిద్ధముగా ఉన్నాను పని చేయటానికి. నా ద్వారా మూవ్ అవ్వు, నా ద్వారా ప్రవహించు. నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా అది ఇప్పుడే బంధింపబడి పాతాళానికి వెళ్ళిపోవును గాక. నా అభివృద్ధికి, నా సమృద్ధికి, నా ఆరోగ్యానికి, నా సంతోషానికి, నా సమాధానానికి అడ్డుగా ఉన్న ప్రతి విధమైన అపవాదికి సంబంధించిన అది ఏదైనా సరే యేసు నామములో దాన్ని విర్రగొడుతూ ఉన్నాను, దాన్ని బంధిస్తూ ఉన్నాను, అది పాతాళానికి తొక్కివేస్తూ ఉన్నాను. నా ఇంటివారు, నా బంధువులు, నా స్నేహితులు, నా సంబంధికులు ఎంతమంది క్రీస్తులోనికి రాకుండా అడ్డుగా ఉన్న అపవాది యొక్క ప్రతి కట్లను విర్రగొడుతూ ఉన్నాను. అవి విర్రగొట్టబడును గాక. యేసు నామములో వారు రక్షణలోనికి వచ్చుదురు గాక, క్రీస్తు వైపు ఆకర్షింపబడుదురు గాక. తండ్రి, నీ కుమార్తెగా, అభిషక్తురాలిగా, అభిషక్తునిగా ఈ సమయంలో నీ రాజ్య విస్తరణ విస్తారముగా మూవ్ అవ్వటానికి నేను సంసిద్ధముగా ఉన్నాను. నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సమస్తము నీవై ఉండి నడిపించమని నేను నాది అనే సెల్ఫిష్ను, ఆ స్వార్థం అనే మనసును నేను తీసివేస్తూ ఉన్నాను. నీ రాజ్యమును గూర్చినటువంటి తీవ్రత, తపన నాలో పరిశుద్ధాత్మగ్నితో నిత్యము మండును గాక. పరిశుద్ధాత్మడా, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని నేను నీ నోటి బూరగా, నీ యొక్క నివాస స్థానముగా, నీ సన్నిధిని క్యారీ చేసే మొబైల్గా నేనున్నాను. నేను ఎక్కడ మూవ్ అవుతే నీ యొక్క అభిషేకము, నీ యొక్క సన్నిధి, నీ యొక్క శక్తి, నీ యొక్క అధికారము నా ద్వారా ప్రతి ఏరియాలో ప్రత్యక్షపరచబడును గాక. అన్ని ఏరియాల్లో ఇప్పుడే పరిశుద్ధాత్మని యొక్క అధికారము మేనిఫెస్ట్ అవును గాక. ప్రభువానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఏ విషయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయో, ఏ ఏ విషయాలు ఎక్కడెక్కడ పెయిన్ కలగ చేస్తూ ఉన్నాయో, అవి మనసులో, ఆలోచనలో, తలంపుల్లోనా, శరీరంలోనా, పరిస్థితుల్లోనా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అనుకొని జస్ట్ మీ కళ్ళు మూసుకొని మీ చెయ్యి అక్కడ ఉంచుకోండి. ఇప్పుడే ఆయన మహిమ కార్యము మనము స్పర్శించబోతూ ఉన్నాము. ఆయన మహిమ కార్యాన్ని మనం అనుభవించబోతూ ఉన్నాము. ఆయన యొక్క సన్నిధి, ఆ యొక్క అభిషక్తుని యొక్క శక్తి కార్యాన్ని ఇప్పుడే మన ఆలోచనలో, తలంపుల్లో, మన హృదయంలో, ప్రతి దానిలో ఆయన దానిని మేనిఫెస్ట్ చేయబోతూ ఉన్నాడు. ఇదే సమయము, ఇదే సమయము, ఇదే సమయము. వండర్ఫుల్ హోలీ స్పిరిట్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, with the authority and power of the Holy Spirit, I am declaring and decree every child, నానా నీ సొత్తైనటువంటి సంతానములో
నాన్న మనసులో, ఆలోచనలో, తలంపుల్లో, హృదయంలో, పరిస్థితుల్లో, శరీరంలో ఉన్న అది ఏది ఇబ్బంది కలగ చేస్తున్నా ఇప్పుడే యేసు నామ అధికారముతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యు వికెడ్, వాట్ ఎవర్ నేమ్ యు హ్యావ్, టేక్ యువర్ హోల్డ్, లూజ్ యువర్ హోల్డ్, లూజ్ 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 రైట్ నౌ, లూజ్. Listen the voice of your creator. Take your hold, pack all your things, go to hell in Jesus mighty name. I speak complete healing in Jesus mighty name. I speak complete deliverance in Jesus mighty name. I speak complete deliverance in Jesus mighty name. In every area ప్రభువా, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఏ విధమైనటువంటి రిలేషన్షిప్స్లో, ఏ విధమైనటువంటి పనుల్లో, అభివృద్ధిలో, నానా ఫైనాన్షియల్లో, ప్రతి విషయాల్లో, ఏ విషయాల్లో కుమార్తె కొరకు, కుమారుల కొరకు నీవు సిద్ధపరిచి ఉన్నావో, స్వతంత్రించుకోవాలో ఇంకా స్వతంత్రించుకోకుండా అడ్డుగా ఉన్నాయో, వాటన్నిటిని యేసు నామ అధికారముతో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ సొత్తుకు నాన్న నీవు భద్రపరిచిన ప్రతి ఆశీర్వాదము వీరిని వచ్చి నీ స్వతంత్రించుకొనును గాక. నానా వీరు ఏ విధముగా ముందుకు సాగాలని నువ్వు ఏర్పాటు చేసి ఉంచావో ఆ విధానంలో, ఆ ఉన్నతమైన స్థితిలో వీరు మూవ్ అవుదురు గాక. అన్ని విషయాల్లో నానా మీరు చేయి పట్టి నడిపిస్తూ, వీరి ద్వారా మీరు సంచరిస్తూ, వీరి ద్వారా మీరు మూవ్ అవుతూ, వీరి ద్వారా మీరు మాట్లాడుతూ, వీరి ద్వారా మీరు ఆలోచన చేస్తూ, వీరిని నడిపిస్తూ నీకు మహిమకరముగా బహుగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుదురుగాక. I declare it and decree it in Jesus mighty name. Amen. Amen. కళ్ళు తెరవండి. ఒక్క క్షణము అంటే సెకండ్ మీరు జస్ట్ పరీక్షించుకోండి. ఏ ఏ విషయాల్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా అయింది అది. జస్ట్ కళ్ళు మూసుకొని ఒక్క క్షణము జస్ట్ థింక్ చేయండి. ఏ ఏ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. అది ఆలోచన మనసులోనా, తలంపుల్లోనా, హృదయంలోనా, శరీరంలోనా, పరిస్థితుల్లోనా, బంధువుల్లోనా, ఇవాళ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఆ విషయాల్లోనా, అది ఏదైనా అవ్వచ్చు. అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు నీ అంతటా నువ్వు వాటిని బ్రేక్ చేసినప్పుడు, నువ్వు లేచి నిలిచి నువ్వు నోరు విప్పి వాటికి కమాండ్ చేసినప్పుడు, నువ్వు గద్దించినప్పుడు, ఆ తర్వాత నీకు కలుగుతున్నటువంటి ఆ యొక్క అనుభవం ఎలా ఉంది. అది నీవే గద్దించావే, అది నీవు ఆలోచనలో నువ్వు దానికి కమాండ్ చేశావు. అలా నువ్వు పలికినప్పుడు, అలా నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది. ఆ విధానము చేంజ్ అయిపోయి క్రీస్తు యొక్క విధానంలోనికి నేను వచ్చి ఉన్నాను అని నీవు గ్రహిస్తున్నట్లయితే, అది నీకు తెలుస్తూ ఉన్నట్లయితే, ఆ అధికారంతో నువ్వు లేచి నిలబడినాను, ఆ గ్రహింపులోకి నేను వచ్చానని నీకు అనిపిస్తున్నట్లయితే, నీవు కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు ఎవరు కళ్ళు తెరవద్దు, నీవు కళ్ళు మూసుకొని నీ కుడి చేతిని ఎత్తి చూపిస్తే పరలోకము సైన్య సమూహం అంతా నీవు తెలియపరుస్తున్న ఆ యొక్క విట్నెస్ ఆ చేతి వైపు చూసి వారు నీ వెనువెంట ఉండి సమస్త కార్యాలను నడిపించటానికి, జరిగించటానికి, నీకు సమకూర్చడానికి సిద్ధముగా ఉంది. నీ కుడి చేతిని నువ్వు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు పరలోకము నీ కుడి చేతిని చూస్తుంది, పరలోకము నీ సంసిద్ధతను చూస్తుంది, పరలోకము నీ యొక్క విట్నెస్ను చూస్తుంది. కనుక నువ్వు బాగా చెక్ చేసుకో నీ ఆంతర్యంలో, నీ ఆలోచనలో, తలంపుల్లో. ఇది ఎందుకు అంటే వీటిని బట్టే మనము కృంగిపోతూ ఉంటాం, వీటిని బట్టే మనం డల్ అవుతూ ఉంటాం. ఎలా ఆలోచిస్తామో అలా మన యొక్క మొహము, మన యొక్క ఎక్స్ప్రెషను, మన యొక్క బాడీ, మన యొక్క మూమెంట్, మన యొక్క కదలికలు, మన యొక్క మాట అన్నీ ఆ ప్రభావానికి లోనై అవి బంధింపబడినట్టుగా ఉంటాయి. అయితే ఇప్పుడు నీవు క్రీస్తును ధరించుకున్నటువంటి అభిషక్తునివి, అభిషక్తురాలివి. ఆ సర్వశక్తిని యొక్క అధికారము శక్తితో నువ్వు లేచి నిలబడినటువంటి వ్యక్తివి. ఇప్పుడు నీలో కలిగి ఉన్నటువంటి ఆ విధానము, ఆ మార్పును నీవే విట్నెస్ చేస్తున్నావు హెవెన్కి. హెవెన్ ఎంతో సంతోషిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువు చేసిన కార్యాలను బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నీ మహిమ కొరకు చేతులెత్తి ఉంటుండగా నీవు ఇది మొదలుకొని అనుక్షణము వీరితో, వీరి ద్వారా మీ అభిషేకపు నదులు ప్రవాహములాగా ప్రవహించును గాక.
క్రీస్తుగా అనుక్షణం ముందుకు సాగుదురు గాక. క్రీస్తుగా ఈ భూమి మీద ముందుకు సాగి మీ రాజ్య విస్తరణలో అనునిత్యము కొనసాగుదురు గాక. నీ రాజ్య విస్తరణ కొరకై ఆసక్తితో ముందుకు వచ్చుదురు గాక. మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్ యు ఆల్.